హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి మటన్ కాళ్ళు అనమాట, మటన్ పాయ. సో ఇది మనం ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రెషర్ కుక్కర్లో ఇందులో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఒక్కసారి మనం కుక్కర్ విజిల్ పెట్టేసామంటే ఇంకా నెక్స్ట్ మనం ఏమి చూసుకోక్కర్లేదు, అంత బాగా టేస్టీగా వస్తుంది కర్రీ. సో ఇవి వచ్చేసి మటన్ కాళ్ళు. వీటిని శుభ్రంగా మనం కడుక్కోవాలి. ఎక్కడన్నా వాళ్ళు కాల్చి ఇస్తారు కాబట్టి ఎక్కడన్నా బ్లాక్నెస్ మురికి ఉన్నా మనం నీట్గా వాష్ చేసేసుకోవాలి. ఇవి 4 కాళ్ళు. వీటిని ఇలా ముక్కలుగా కొట్టించేసుకోవాలన్నమాట. తర్వాత శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకోండి. కుక్కర్ పెట్టుకున్న తర్వాత దాంట్లో 2 నుంచి 3 స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. ఎందుకంటే నాన్ వెజ్ కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ పడుతుంది. ఆయిల్ ఉంటేనే కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం మసాలా ఐటమ్స్ వేసుకోవాలి. 2 లవంగాలు, 2 చెక్క, 1 ఇలాచి, 4 మిరియాలు, కొంచెం జీలకర్ర కూడా వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 3 నుంచి 4 ఉల్లిపాయలు మీడియం సైజువి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలను కూడా బాగా రెడ్డిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మళ్ళీ 3 టమాటాలు, ఇవి కూడా మీడియం సైజువి తీసుకొని కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు వేసుకొని టమాటాలని బాగా నూనెలో మగ్గించుకోవాలి. టమాటా పచ్చి పచ్చిగా ఉంటే బాగోదు, ఎందుకంటే మనం ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి టమాటా అనేది బాగా నూనెలో మగ్గించుకుంటేనే కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే 2 నుంచి 3 స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. కారం అనేది మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. కొంచెం తక్కువ తింటే 2 స్పూన్లు సరిపోతుంది. నేనైతే 2 స్పూన్లు వేసాను. ఇంకొంచెం కారం కావాలంటే ఇంకొక స్పూన్ అయినా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే ఇంకొక 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇప్పుడు టమాటాని బాగా మగ్గించుకోవాలి నూనెలో. టమాటా బాగా మగ్గితే, ఉల్లిపాయ టమాటా బాగా మగ్గితేనే కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ వరకు వేసాను. ఇది ఇంట్లో తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంట్లో తయారు చేసుకున్నది వేస్తేనే కర్రీలో మంచి స్మెల్ అనేది బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. చూసారు, ఇలా టమాటా, ఉల్లిపాయలు ఇవన్నీ కూడా బాగా మగ్గిపోవాలి. బాగా ఇలా మగ్గించుకోవాలి. టమాటా, ఉల్లిపాయ బాగా ఫ్రై అవ్వకపోతే కర్రీలో అంతా అవి కసకసాని తగులుతున్నట్టు ఉంటుంది, టేస్ట్ కూడా బాగోదన్నమాట. సో ఇప్పుడు బాగా ఫ్రై చేసేసుకున్నాం కదా టమాటా, ఉల్లిపాయలు ఇవన్నీ. ఇప్పుడు ఇందులో మనం శుభ్రంగా కడిగేసుకున్నటువంటి మటన్ కాళ్ళు అనేవి ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని ఒక 10 నిమిషాల వరకు దీంట్లో ఫ్రై చేసుకోవాలి. బాగా గెంటితో బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ టమాటా, ఉల్లిపాయ, ఈ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా ముక్కలకి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడు ముక్కలు అనేవి టేస్ట్ బాగుంటుంది, మసాలా అంతా పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా మీరు 10 నిమిషాలు ఫ్రై చేసుకోకుండా డైరెక్ట్ వాటర్ పోసేసి మసాలా వేసేసి కుక్కర్ విజిల్ పెట్టేశారంటే కర్రీ అనేది అంత టేస్ట్ అనేది ఉండదన్నమాట. సో ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక 10 నిమిషాల వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేస్తేనే కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు 10 నిమిషాలు అయిపోయింది కదా, ఒకసారి మూత తీసేసి ఇవన్నీ బాగా కలుపుదాము. ఇంతలో మనం మసాలాకి ప్రిపేర్ చేసుకుందాము. ఇవేంటంటే ధనియాలు 1 స్పూను, సోంపు 1 స్పూను, కొబ్బరి చిన్న ముక్క, 2 లవంగాలు, 1 చెక్క, 4 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను గసగసాలు, 1 ఇలాచీ కూడా వేసేసుకొని ఫస్ట్ మెత్తగా పౌడర్ చేసుకుని తర్వాత నీళ్లు వేసి మెత్తటి పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఇవన్నీ బాగా కర్రీ అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం తయారు చేసుకున్నటువంటి ఈ మసాలా పేస్ట్ కూడా వేసేసుకుందాము. మసాలా పేస్ట్ వేసి అందులో ఇంకొంచెం వాటర్ వేసి కలిపేయండి. మిక్సీ జార్లో మసాలా అంతా అలాగే ఉంటుంది కాబట్టి దాంట్లో ఒక చిన్న గ్లాసు నీళ్లు పోసేసి ఇలా కలిపేసి కర్రీలో వేసేసి ఇది కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. మసాలా పచ్చి మసాలా కాబట్టి
ఒక 2 నిమిషాలు మనం నూనెలో ఇలా మగ్గించుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా మగ్గించుకోకుండా వాటర్ పోసేసి పెట్టేస్తే అంత పచ్చి పచ్చిగా ఉంటుంది. అందుకనేసి ఒక 2 నిమిషాలు ఇలా నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఒక్కసారి మీరు ఈ కర్రీ ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం 2 నిమిషాలు మగ్గించేసుకున్నాం కదా, నేను మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు బాగా మగ్గించుకోవాలి నూనెలో. అప్పుడు మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా మటన్ పాయ కర్రీ? లేకపోతే ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. మీరు చేయడం ఫస్ట్ టైం అయినా కూడా ఇది చూస్తూ చేయండి, చాలా బాగా కుదురుతుంది. ఒక్కసారి ట్రై చేశారంటే నెక్స్ట్ టైం మీరు ఇలాగే ట్రై చేస్తారనమాట, అంతా బాగుంటుంది. చూసారా ముక్కలకి మసాలా అంతా కూడా బాగా పట్టింది, కలర్ చేంజ్ అయింది కదా, ఇలా వచ్చేసేయాలన్నమాట. దీని తర్వాత ఇప్పుడు ఇందులో మనం వాటర్ వేసేసుకోవాలి. ముక్కలు అనేవి మునిగే వరకంటే 1 లీటర్ వరకు నీళ్లు పోసేసుకుంటే సరిపోతుంది. అప్పుడు ఇవి బాగా కుక్ అయిపోతాయి. మంట అనేది మీడియంగా పెట్టేసి ఒక 10 విజిల్స్ వచ్చే వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ అయితే పెట్టద్దు, మీడియంగా పెట్టేసి ఒక 10 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే ముక్క అనేది చాలా సాఫ్ట్గా బాగా కుక్ అవుతుంది. జనరల్గా మటన్ కాళ్ళు అనేవి చాలా గట్టిగా ఉంటాయి కదా, అవి ఎంత బాగా ఉడికితేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది, తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు ఇందులో 1 లీటర్ వరకు నీళ్లు పోసేసి ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 విజిల్స్, మంట అనేది మీడియంగా పెట్టుకోవాలి, హై ఫ్లేమ్ పెట్టద్దు. మీడియంగా పెట్టేసి ఒక 10 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టేసి విజిల్ కూడా పెట్టేస్తాను. మీరు కుక్కర్లో కాకుండా మామూలుగా గిన్నెలో వండితే టైం అనేది చాలా ఎక్కువగా పడుతుంది. సో దానికన్నా మనం ఇలా ప్రెషర్ కుక్కర్లో వండుకుంటేనే ముక్క అనేది బాగా ఉడుకుతుంది, తొందరగా కూడా అయిపోతుంది అనమాట. చూడండి 10 విజిల్స్ అయిపోయింది ఇది. ఇప్పుడు నేను మూత తీసేసాను. పులుసు అంతా కూడా దగ్గరికి వచ్చేసింది, కర్రీ అంతా బాగా కుక్ అయింది, ముక్కలు కూడా చాలా సాఫ్ట్గా వచ్చేసినాయి. ఇప్పుడు మనం మూత తీసేసి మనం దీంట్లో కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇది మనకి రాగి సంగట్లోకి, వైట్ రైస్లోకి కానివ్వండి, చపాతీల్లోకి, ఎందులోకైనా కూడా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మనం పచ్చి మసాలా వేసాం కాబట్టి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా ముక్కలు చూసారా ఎంత సాఫ్ట్గా ఉడికిపోయినాయో, అలా విడిపోతుంది, చాలా ఈజీగా కూడా ఉంటుంది మనం తినడానికి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, ఎవరికైనా అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.